ఓం తస్సత్. శ్రీ పరమాత్మని నమః. భగవద్గీత యొక్క సారాంశం. శ్రేయాన్ స్వధర్మో విఘ్నః పరధర్మాదనుష్ఠితాం స్వధర్మే నిధనం స్నేహం పరధర్మో భయమః. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేవైనయు స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణం సంభవించినా మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. ఇందులో సారాంశం ఏమిటంటే, వేరే వాళ్ళు చెప్పిన పని కంటే మన సధర్మం అంటే మనము చేయదగిన పనియే మంచిదని శ్రీకృష్ణ పరమాత్మ బోధించను. ధూమేనౌరియతే వగ్నిః అంటే మనిషిని యొక్క జ్ఞానం ఎట్లా కప్పబడి ఉన్నదో దాని గురించి ఈ శ్లోకంలో మరి చెప్పడం జరిగింది. ధూమేనౌరియతే అగ్నిః యదాదర్శో మలేన చ యదో వేదామృతో గర్భః తదా తే నేదమామృతం. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లా కప్పబడనో అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ తే దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మముకు హాని కలుగును, అధర్మము వృద్ధినందును, ఆయా సమయములే అందును శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ కొరకు, ధర్మ సంరక్షణ కొరకు ప్రతి యుగమున నేను అవతారం ఎత్తుతున్నాను పార్థ.